డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అలా అవ్వాలని నా ఉద్దేశం. మన పిల్లల్ని మోటివేట్ చేసి ట్రాక్ సూట్, ఫుల్ ట్రాక్ సూట్, టీ షర్ట్, క్యాప్ ప్లస్ వన్ సూట్ కేసు, చిన్న సూట్ కేసు, చిన్న డబ్బులు బ్యాగ్ సరిపోదు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వచ్చే బడ్జెట్ సరిపోదు. చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్. ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఐ థింక్ రిజాల్వ్ అవుతాయి. వెళ్ళి ఒకసారి మేము స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి కలిసి రిజాల్వ్ అవుతాయి. తెలుగు వాళ్ళ నేను కూడా ఫస్ట్ టైం ఎన్సీసీ చూడడం, నాకు కూడా గర్వకారణం ఎన్సీసీకి రావడం. నేను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ యాజ్ ఆఫ్ నౌ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బోత్ స్టేట్స్. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఫస్ట్లీ అది యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఒకటి జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అండ్ ఫర్ ఆల్ ద గ్రూప్స్. ఈ గ్రూప్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను నేను. మై ఇన్స్పెక్షన్ స్టార్టెడ్ విత్ ఫస్ట్లీ నిన్న ఐ వెంట్ టు 11 తెలంగాణ బెటాలియన్ అట్ ఖమ్మం నుంచి స్టార్ట్ చేశాను ఇన్స్పెక్షన్. ఖమ్మం యూనిట్ కంప్లీట్ చేసుకొని మామ్నూర్ ఎయిర్ఫీల్డ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళ ఫ్లయింగ్ ఫెసిలిటీస్, అక్కడ మన ఫ్లయింగ్ అవుతుంది మైక్రోలైట్ ఏరోప్లేన్, ఆ ఫ్లయింగ్ ఫెసిలిటీస్ చూసేసి, ఇన్ఫాక్ట్ నేను ఫ్లై కూడా సిఓతో ఫ్లై కూడా చేశాను, ఒక సాటి ఫ్లై చేసి చూసేసి ఇక్కడికి వచ్చాను. ఇవాళ గ్రూప్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాను. గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మిగతా యూనిట్స్ కూడా ఉన్నాయి, వరంగల్ చుట్టుపక్కల ఉన్న యూనిట్స్ అన్నిటికి వెళ్ళేసి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తాను. ఇన్స్పెక్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా నడుస్తుంది ఎన్సీసీ, మనం అనుకున్న ఎయిమ్స్ అన్ని అచీవ్ చేస్తున్నామా లేదా, మనం ఎలా అయితే ఎన్సీసీ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నాము ఈ వరంగల్ చుట్టుపక్కల మనకున్న ఇన్స్టిట్యూషన్స్లో సరిగ్గా నడుస్తుందా లేదా, ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ చూడడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఈ వరంగల్ గ్రూప్ ది పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. క్యాడెట్స్ చాలా మోటివేటెడ్ క్యాడెట్స్ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. వీళ్ళందరినీ ఇంకో లెవెల్ తీసుకెళ్ళాలి. ఇంకో లెవెల్ అంటే ఇప్పుడు నుంచే వీఆర్ స్టార్టింగ్. ఇప్పుడు దీని తర్వాత మనకు ఆల్ ఇండియా థల్సేని క్యాంప్ ఉంటుంది. ఇట్స్ నేషనల్ లెవెల్ క్యాంప్, 17 డైరెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఆ తర్వాత ఆల్ ఇండియా వాయుసైనిక్ క్యాంప్ ఉంటుంది, ఆల్ ఇండియా నౌసైనిక్ క్యాంప్, అండ్ ఫైనల్లీ రిపబ్లిక్ డే క్యాంప్ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చే ముందు కాకినాడ వెళ్ళాను. మన టీమ్ ఆల్రెడీ మనది ఇంటర్ డైరెక్టెడ్ స్పోర్ట్స్ షూటింగ్ ఛాంపియన్షిప్కి వెళ్తున్నారు. 2nd నుంచి స్టార్ట్ అవుతుంది, అది తిరునెల్వేలి తమిళనాడులో. ఆ టీం సెలెక్ట్ చేసాం, ఆ టీం ఫైనలైజ్ చేసి వచ్చాను నేను. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జరిగే క్యాంప్స్లోంచి మన క్యాడెట్స్ ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ క్యాంప్స్కి వాళ్ళని పంపడం మీద ముఖ్య ఉద్దేశం. లాస్ట్ ఇయర్ మనం ఆల్ ఇండియా థల్సేనిక్ క్యాంప్లో ఈ స్పోర్ట్స్ షూటింగ్లో గుడ్ పార్టీస్, నేను నిన్న వెళ్ళిన స్పోర్ట్స్ షూటింగ్లో సెలెక్ట్ అయిన టీంలో 4 క్యాడెట్స్, మొత్తం వెళ్ళేది 16 మంది. 16 మందిలో 4 ఆర్ ఫ్రమ్ వరంగల్ గ్రూప్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. వెరీ గుడ్, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ షూటింగ్. సిమిలర్లీ ఆల్ ఇండియా థల్సేనిక్ లాస్ట్ ఇయర్ మన డైరెక్టరేట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మనకు 2nd పొజిషన్ వచ్చింది 17 డైరెక్టరేట్లు. ఈసారి ఇప్పటి నుంచే ట్రైనింగ్ స్టార్ట్ అయింది. మాది ఉద్దేశం ఏంటంటే ఈసారి ఫస్ట్ పొజిషన్ రావాలి, వస్తాం కూడా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈసారి మన సెలెక్షన్ ప్రాసెస్ టోటలీ మెరిట్ బేస్డ్ సెలెక్షన్ ప్రాసెస్ అండ్ వీ విల్ కమ్ ఫస్ట్ పొజిషన్. ఇది ఒకటే కాకుండా నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్లాన్, ఎన్సీసీ ఎక్స్పాన్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ ఇష్యూ చేశారు ఆల్రెడీ ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి. మనకి వచ్చిన వేకెన్సీస్లో దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏమన్నా యూనిట్స్ ఇక్కడ నుంచి మూవ్ చేయాలా వరంగల్ నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్లో కవరేజ్ లేదు, కొన్ని చోట్లలో రూరల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ ఎన్సీసీ కవరేజ్ లేదు. దాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, ఇప్పుడు గ్రూప్ కమాండర్తో కూర్చొని అదే డిస్కస్ చేసాము, బ్రీఫింగ్ అదే జరిగింది. ఎలా చేద్దాం, మనం ఎక్స్పాండ్ చేసి ఎలా డిస్ట్రిక్ట్స్లోకి మనము ఎన్సీసీని అమలు చేయాలి. ఇంకోటి కొన్ని చోట్ల అసలు అవగాహన అనేది లేదు, ఎన్సీసీ అవగాహన లేదు. సో దానికి ఎలా పబ్లిసైజ్ చేయాలి, మనము ఎన్సీసీ క్యాడెట్స్కి ఉన్న బెనిఫిట్స్ గురించి కూడా కొన్ని చోట్ల తెలియదు అసలు. సో ఇది ఎలా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో దాన్ని వీఆర్ స్ప్రెడింగ్ అవుట్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్స్. అది కూడా ఒక స్టడీ చేశారు ఆల్రెడీ. అది చూసేసి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కావాలి. అకాడమీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందండి, అవకాశం కూడా ఉంది. 2 చోట్ల మీరు అనేది కరెక్టే. అకాడమీ ఏర్పాటు చేయాలంటే నాకు కావాల్సింది 2, ల్యాండ్ కావాలి, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. అకాడమీలో మిగతా నేను ఇప్పుడు మా స్టాఫ్ అకామిడేషన్ అవన్నీ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. బట్ క్యాడెట్స్ అకామిడేట్ చేయాలంటే ఇప్పుడు 600 ఒక క్యాంప్లో 600 మంది క్యాడెట్స్ ఉంటారు. 600 మందిని అకామిడేట్ చేయాలంటే మనకు ఫెసిలిటీ ఉండాలి. రూల్ ప్రకారం, అంటే రూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన గవర్నమెంట్ శాంక్షన్ లెటర్ ప్రకారం ప్రతి గ్రూప్లో అట్లీస్ట్ ఒక ఎన్సీసీ అకాడమీ ఉండాలి. అన్ఫార్చునేట్లీ మన దగ్గర తెలంగాణలో ఉన్న 4 గ్రూపుల్లో కూడా ఒక్క ఎన్సీసీ అకాడమీ కూడా లేదు. ఇదే నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చీఫ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాను. ఒకటి మెయిన్ ఎజెండా ఇది ఉంది మనకి.
మన దగ్గర ల్యాండ్ ఉంది, అసన్పర్తి దగ్గర కొంచెం ల్యాండ్ మనకి ఇచ్చారు ఎన్సీసీకి. సిమిలర్లీ కొత్తగూడెం రుద్రంపూర్ దగ్గర కొంచెం ల్యాండ్ ఉంది మన దగ్గర, ఎన్సీసీకి ఇచ్చిన ల్యాండ్ ఉంది. దాన్ని రీక్లెయిమ్ చేసి అక్కడ ఎన్సీసీ అకాడమీ తీసుకురావాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నాను, మెయిన్లీ అండర్ వరంగల్ గ్రూప్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇచ్చి ఇక్కడ అకామిడేషన్ చేయడానికి ఇస్తే, ఇప్పుడు మేము క్యాంప్స్ అన్ని కండక్ట్ చేసేది మామూలు ఎయిర్ఫీల్డ్లో చేస్తాం క్యాంప్స్. అది మంచి వెరీ గుడ్ ఫెసిలిటీ టు కండక్ట్ క్యాంప్స్. బట్ అన్ఫార్చునేట్లీ అకామిడేషన్ లేదు. అకామిడేషన్ మేము డిపెండ్ అయ్యేది మన పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ వాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటాం. వాళ్ళ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఇవ్వలేరు, అకామిడేషన్ ఇవ్వలేరు. సో మేము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ జవహర్ నవోదయ విద్యాలయ, నిన్న నేను వెళ్ళాను ఖమ్మంలో, వాళ్ళు ఇచ్చారు క్యాంప్ కోసం స్పేస్. ఒక్కోసారి క్యాంప్ కోసం స్పేస్ ఇవ్వకపోతే మేము హైదరాబాద్ పిలిచి అక్కడ కండక్ట్ చేపిస్తాం క్యాంప్. మీరు అన్నట్టు ఎన్సీసీ అకాడమీ ఉండాలి, దానికి వీ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. కానీ నా చేతిలో ట్రై చేయడం ఒకటే నా చేతుల్లో ఉంది, ఫండ్స్ రావాల్సిన స్టేట్ గవర్నమెంట్ నుంచి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్సీసీ అంటే అందరికీ అవగాహన పెంచడం కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించే అవకాశం ఉంది. 100% ఉంది. నేను చెప్పాక ఆల్రెడీ ఇవాళ డిస్కస్ చేసింది అదే. ఎందుకంటే అవగాహన లేని చోటికి వెళ్ళాలి. కొన్ని ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్యూచర్లో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ వస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి అవగాహన లేదు ఎన్సీసీ గురించి. అది కూడా మేము ఆల్రెడీ ఇది ఎలా స్ప్రెడ్ చేసి ప్రతి ఊరికి వెళ్ళేసి ప్రతి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి అవగాహన కల్పించాలనేది ఇవాళ డిస్కస్ చేసాం, ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాం. మేము ఇంకోటి ఎక్స్పాన్షన్ ప్లాన్ వచ్చినప్పుడు ఇంకా చాలామంది క్రెడిట్స్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, అది కూడా చేస్తాం. మంది ఉన్నారు, 8,710 ఉద్యోగ అవకాశాలు లిస్ట్ వీళ్ళ దగ్గర ఉంది గ్రూప్లో. ఇన్ అగ్నివీర్ ఉంది, సిఆర్పిఎఫ్లో ఉంది, పోలీస్ ఫోర్సెస్లో ఉంది. వీళ్ళకి అందుకనే వీఆర్ కండక్టింగ్ ఇప్పుడు గ్రూప్ లెవెల్లో, ప్రతి గ్రూప్ లెవెల్లో వీఆర్ కండక్టింగ్ ట్రైనింగ్. అగ్నివీర్ ట్రైనింగ్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్లస్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మీకు ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడ గ్రూప్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. సిమిలర్లీ ఫర్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. రీసెంట్లీ మన ఈ కొత్త ఇనిషియేటివ్ ఏంటంటే ఇండిగో వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్స్ కావాలని మన అప్రోచ్ అయ్యారు. రెండు క్యాంప్స్ అలాంటివి జరిగాయి, హైదరాబాద్లో జరిగాయి. క్యాడెట్స్ వచ్చారు, పార్టిసిపేట్ అయ్యారు. ఫస్ట్ దానిలో 14 క్యాడెట్స్ సెలెక్ట్ అయ్యారు. సెకండ్ దానిలో ఐ థింక్ 17 క్యాడెట్స్, 17 మంది సెలెక్ట్ అయ్యారు ఇండిగోలో యాజ్ సెక్యూరిటీ ఆఫీసర్స్. వాళ్ళంతా ఎక్స్-ఎన్సీసీ క్యాడెట్స్, ఆల్ ఆర్ ఎన్సీసీ క్యాడెట్స్. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.